నా పేరు వెంకటరమణారెడ్డి, మా ఫాదర్ నరసింహారెడ్డి గారు. మేము బిఎన్రెడ్డి నగర్ నుంచి వస్తున్నామండి. మా ఫాదర్కు గత మార్చిలో క్యాన్సర్ సర్జరీ అయిందండి. ఇదంతా ఈ నాలుక కంప్లీట్గా రిమూవ్ చేశారు, టంగ్ మొత్తం తీశారు ఆల్మోస్ట్. అప్పటి నుంచి రేడియేషన్ అయింది. బహుశా రేడియేషన్ వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకుంటాను. అతను ఏమాత్రం ఫుడ్ తీసుకోలేకపోతున్నారు. ఈవెన్ 1 స్పూన్ ఆఫ్ లిక్విడ్ కూడా తీసుకునేవారు కాదు. అంతా రైల్స్ ట్యూబ్ ద్వారా ఇచ్చేవాళ్ళము. అయితే డాక్టర్ మామూలుగా ఇక్కడ ఫోనిక్స్ గురించి చెప్పారు, డాక్టర్ ప్రేమ్నాథ్ బల్లా గారు అని చెప్పి ఇక్కడ చూస్తున్నారని చెప్పి తెలిసి ఇక్కడికి వచ్చామండి. వచ్చిన తర్వాత మాకు సారు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, చేయగలుగుతాను ట్రీట్మెంట్ ఇతనికి అని చెప్పారు. ప్రజెంట్ ఆల్మోస్ట్ 4 మంత్స్ అవుతుంది నేను రావడానికి. 4 మంత్స్ కంప్లీట్గా ఆరోగ్యం వస్తుంది. ఇప్పుడు మా ఫాదరు డైలీ 150 ml to 200 ml కన్జ్యూమ్ చేస్తున్నారు నోటి ద్వారా. మాకు ఒక నమ్మకం ఏర్పడింది ఏంటంటే తప్పకుండా ఇన్ ఫ్యూచర్లో కంప్లీట్గా పైప్ తీసేసి నోటి ద్వారా తింటారని చెప్పి నమ్మకం మాకు ఏర్పడింది. ఇండో అమెరికన్ హాస్పిటల్లో రేడియేషన్ అంకాలజిస్ట్ డాక్టర్ దిలీప్ గారు రిఫర్ చేశారండి ప్రేమ్నాథ్ బల్లా సార్ని. ఇక్కడికి వచ్చాము మేము. సార్ వచ్చిన తర్వాత మాకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు, తప్పకుండా ఇతను ఫుడ్ తీసుకోగలుగుతారు అని చెప్పి. ఈ 3 మంత్స్ అయిన తర్వాత మాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చిందండి. అప్పుడు మేము మెల్లిమెల్లిగా స్టార్ట్ అయింది. ఏంటంటే కొద్దిగా స్పూన్ 2 స్పూన్స్ కన్జ్యూమ్ చేస్తూ ఇప్పుడు దాదాపు 150 ml 200 ఒక ఆల్మోస్ట్ గ్లాస్ ఆఫ్ లిక్విడ్ కన్జ్యూమ్ చేస్తున్నారు. మాకు దీంతో నమ్మకం ఏర్పడింది ఏంటంటే అతి త్వరలో మా ఫాదర్కు మొత్తం నోటి ద్వారా ఇవ్వగలుగుతాము, రైలు ట్యూబ్ తీసేస్తామని నమ్మకం ఏర్పడింది. సో ఆ విషయంలో మేము కొంచెం హ్యాపీగా ఉన్నాం సార్. ఈ విషయంలో మాకు బల్లా సార్ మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు ఈ విషయంలో ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నామండి మేము.